బాల్య దశను మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏ విధంగా పిలుస్తారు? సామాజీకరణ దశ. కౌమార దశను ఈ క్రింది విధంగా పిలుస్తారు: పరివర్తన దశ. పియాజే ప్రకారం వస్తు శాశ్వతత్వ బాధన ఏ దశలో ఏర్పడుతుంది? ఇంద్రియ చాలక దశ. అహం కేంద్రవాదం అనేది ఏ దశకు చెందిన ప్రధాన లక్షణం? పూర్వ ప్రచాలక దశ. అభ్యసనానికి తాత్కాలిక సహాయాన్ని అందించడాన్ని సూచించే వైగోట్స్కీ భావన ఏది? స్కాఫోల్డింగ్. ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రవేశపెట్టిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? జెరోమ్ బ్రూనర్. సర్పిలాకార విద్యా ప్రణాళిక భావనను ఎవరు ప్రతిపాదించారు? జెరోమ్ బ్రూనర్. యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఎడ్వర్డ్ థార్న్డైక్. థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమాలలో ఫలిత నియమం దేనిని ప్రాధాన్యత ఇస్తుంది? పునర్బలనము మరియు సంతోషకర ఫలితాలు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? బిఎఫ్ స్కిన్నర్. అర్థవంతమైన శాబ్దిక అభ్యసనము మరియు అడ్వాన్స్ ఆర్గనైజర్స్ భావనను ఎవరు ప్రతిపాదించారు? డేవిడ్ ఆసుబెల్. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? చార్లెస్ స్పియర్మన్. స్పియర్మన్ సిద్ధాంతంలో జీ కారకము దేనిని సూచిస్తుంది? సాధారణ ప్రజ్ఞ. స్పియర్మన్ సిద్ధాంతంలో ఎస్ కారకము దేనిని సూచిస్తుంది? ప్రత్యేక ప్రజ్ఞ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? హోవార్డ్ గార్డ్నర్. త్రిపాక్షిక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? రాబర్ట్ స్టెర్న్బర్గ్. స్టాన్ఫోర్డ్ బినెట్ ప్రజ్ఞామాపనిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ టెర్మన్. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. అబ్రహాం మాస్లో అవసరాల సిద్ధాంతం ప్రకారం స్వీయ సామర్థ్యాల సంపూర్ణ వికాసాన్ని సాధించడాన్ని ఏమంటారు? ఆత్మ సాఫల్యత. జ్ఞాపకశక్తిలో ఉండే మొదటి దశ ఏది? నమోదు. జ్ఞాపకశక్తి యొక్క రెండవ దశను ఏమంటారు? ధారణ. జ్ఞాపకశక్తి యొక్క మూడవ దశను ఏమంటారు? పునఃస్మరణ. ముఖాముఖి సంబంధం ద్వారా వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి తోడ్పడే పద్ధతిని ఏమంటారు? కౌన్సిలింగ్. క్రీడా పద్ధతిని ప్రతిపాదించి
ప్రాచుర్యంలోకి తెచ్చినది ఎవరు? హెన్రీ కాల్డ్వెల్ కుక్. మాంటిసోరీ విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వబడే ప్రధాన అంశము ఏది? స్వీయ అభ్యసన మరియు జ్ఞానేంద్రియ శిక్షణ. 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ప్రశ్నావళిని రూపొందించినది ఎవరు? రేమండ్ కాటెల్. ఒక రంగంలో అభ్యసించిన విషయాలు మరొక రంగంలో కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తే దానిని ఏమంటారు? ప్రతికూల బదలాయింపు. ఒక రంగంలోని అభ్యసనం మరొక రంగంలోని కొత్త అభ్యసనంపై ఎటువంటి అనుకూల లేదా ప్రతికూల ప్రభావం చూపకపోతే దానిని ఏమంటారు? శూన్య బదలాయింపు. తరగతి గది నియంత్రణకు మరియు క్రమశిక్షణకు అత్యంత అనువైన ఉపాధ్యాయ శైలి ఏది? ప్రజాస్వామ్య పద్ధతి. ఒక వ్యక్తి ఎదుర్కొనే రెండు ఆకర్షణీయమైన మరియు మంచి ప్రత్యామ్నాయాల మధ్య జరిగే సంఘర్షణను ఏమంటారు? ఉపగమ సంఘర్షణ. ఒక వ్యక్తి ఎదుర్కొనే రెండు చెడు లేదా అసౌకర్య ప్రత్యామ్నాయాల మధ్య జరిగే సంఘర్షణను ఏమంటారు? పరిహార సంఘర్షణ. ఒక వ్యక్తి తన తప్పులను లేదా బలహీనతలను ఇతరులపై లేదా పరిసరాలపై ఆపాదించడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు? ప్రక్షేపణము. ఒక వ్యక్తి తన వైఫల్యానికి అసలు కారణాన్ని దాచిపెట్టి సమర్థించుకోవడానికి వేరే సాకులు చెప్పడాన్ని ఏమంటారు? హేతుకీకరణము. విద్యార్థి విద్యా ప్రయాణంలో చేసిన విభిన్న కృత్యాలు, సాధించిన విజయాల క్రమబద్ధమైన సంకలనాన్ని ఏమంటారు? పోర్ట్ఫోలియో. మూల్యాంకన ప్రమాణాలు మరియు గ్రేడింగ్ మార్గదర్శకాలతో కూడిన స్పష్టమైన కొలమానాల పట్టికను ఏమంటారు? రూబ్రిక్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రతిపాదించిన ప్రసిద్ధ విద్యావేత్త ఎవరు? విలియం హార్డ్ కిల్పాట్రిక్. భాషా నైపుణ్యాలలో చదవడము అనేది ఏ రకమైన నైపుణ్యానికి ఉదాహరణ? గ్రాహక నైపుణ్యం. భాషా నైపుణ్యాలలో రాయడము అనేది ఏ రకమైన నైపుణ్యానికి ఉదాహరణ? ఉత్పాదక నైపుణ్యం. పాఠశాలలో విద్యార్థులు అప్రయత్నంగా పరోక్షంగా నేర్చుకునే విలువల వ్యవస్థను ఏమంటారు? హిడెన్ కరిక్యులం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తిత్వంలోని అత్యంత ప్రాథమిక మరియు సహజమైన జంతు ప్రవృత్తి గల కోరికల నిలయాన్ని ఏమంటారు? ఇడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం సమాజ పరిస్థితులను బట్టి వాస్తవికత ఆధారంగా పనిచేసే వ్యక్తిత్వ నియంత్రణ వ్యవస్థ ఏది? ఈగో. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు? అధికరణం 21A. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాల పిల్లల కొరకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? 25.
భారతదేశంలో ఏ పత్రాన్ని భారత విద్యా మ్యాగ్నా కార్టాగా అని పిలుస్తారు? వుడ్స్ డిస్పాచ్. స్వయం శోధన పద్ధతిగా పిలువబడే హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు? హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ విద్యా కమిషన్ యొక్క నివేదిక నినాదం విద్య మరియు జాతీయ అభివృద్ధి? కొఠారి కమిషన్. పాఠశాల విద్యలో జాతీయ స్థాయిలో 10+2+3 విద్యా విధానాన్ని మొదటగా సిఫార్సు చేసిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. ఎస్పాల్ కమిటీ నివేదిక ప్రధానంగా దేని గురించి తెలియజేస్తుంది? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రతిపాదించబడిన నూతన పాఠశాల విద్యా నిర్మాణం ఏది? 5+3+3+4.